ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మంచి సమ్మర్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ప్లాంట్స్కి చాలా మంచిది. ప్లాంట్స్ హీట్ స్ట్రెస్ని చాలా విత్స్టాండ్ చేసుకుంటాయి. బడ్స్ ఏమైనా పడిపోకుండా ఉంటాయి. ఎండకి వేడికి పడిపోతూ ఉంటాయి కదా, మొక్కలు ఇంకా పిందెలు పడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే మంచి క్లోరోఫిల్ ఫార్మేషన్ బాగా చేసుకుంటుంది. అలాగే పూలు కాయలు కూడా బాగా కాస్తాయి అండ్ లష్ గ్రీన్గా కనిపిస్తాయి. హీట్ స్ట్రెస్ని తట్టుకొని వాటర్ షార్టేజ్ని కంట్రోల్ చేసుకుంటాయి అనమాట. సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాము. లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో మనం వాడుకునేవన్నీ కూడా రెగ్యులర్గా మనకి దొరికిన పదార్థాలే వాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఎండిపోయిన వేపాకుల పొడి అనమాట. ఈ వేపాకులు వచ్చేసి న్యాచురల్గా మనం తెచ్చుకుంటాము. రెగ్యులర్గా నేను ఆకులు కలెక్ట్ చేస్తుంటాను. కలెక్ట్ చేసేసి అవన్నీ కూడా ఎండబెట్టేస్తాను అనమాట. ఎండబెట్టేసిన తర్వాత ఇవి ఇలా ఉంటాయి. ఆకుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. మంచి పెస్టిసైడ్ ఇంకా ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఆకులు నీమ్ లీవ్స్ ఉంటాయి కదా, వేపాకులు మంచి ఫర్టిలైజర్ అనమాట. చాలా మంచి ఫర్టిలైజరు. ఏది వేయకపోయినా ఇది ఒక్క నీమ్ లీవ్స్ ఫర్టిలైజర్ వేసినా కూడా మన మొక్కలు చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగా పెరుగుతాయి కూడా. పెస్ట్ కంట్రోల్ బాగా పనిచేస్తుంది. నిమిటోడ్స్ ఏమైనా ఉంటే కూడా సాయిల్లో బాగా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. అయితే ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో. సో అలాంటివి ఏమీ రాకుండా, వాటి పుట్టలేమి పెట్టకుండా ఈ నీమ్ లీవ్స్ లిక్విడ్ పనిచేస్తుంది అనమాట. నీమ్ ఆయిల్ వాడితే కూడా నీమ్ ఆయిల్ వాడచ్చు, లేదా నీమ్ కేక్ వాడతారు, నీమ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. నేను ప్రస్తుతం వచ్చేసి న్యాచురల్గా వచ్చే నీమ్ లీవ్స్ వాడుతున్నాను. అంటే ఎండిపోయిన వేపాకులు ఇవి పొడి చేసేసి దీన్ని బాగా మనం లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నాను. బౌల్ తీసుకొని ఈ వేపాకుల పొడి ఉంది కదా, మనం చేసుకున్న వేపాకుల పొడి, ఈ వేపాకుల పొడి వచ్చేసి ఒక 3 స్పూన్స్ అలా వేసాను. దాని జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తున్నాను అనమాట. ఒక 2-3 అవర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాడేది ఏంటంటే, ఇది ఎండిపోయిన ఆవు పేడ అనమాట. ఎండిపోయిన ఆవు పేడ టోటల్గా ఎండిపోవాలి. దాదాపు మెచ్యూరిటీ 2 ఇయర్స్ అయిన తర్వాత వాడిన ఆవు పేడ అనమాట. ఈ ఆవు పేడ చాలా మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట సమ్మర్లో. ఇప్పుడు నేను ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకున్నాను ఈ ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ. ఈ నీళ్ళల్లో మిక్స్ చేసేసేయాలి. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. అలాగే దీన్ని సాయిల్ మాయిశ్చర్ పెంచుతుంది అనమాట. సో ఈ ఎండిపోయిన ఆవు పేడ సాయిల్ ఏరేషన్ పెంచుతుంది, సాయిల్ స్ట్రక్చర్ని పెంచుతుంది అనమాట. సాయిల్ని తేమగా ఉంచుతుంది అనమాట. మట్టి అంతా తేమగా ఉన్నట్టుగా చేస్తుంది అనమాట. సాయిల్లో ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆర్గానిజమ్స్, సాయిల్ ఆర్గానిజమ్స్ అవి మల్టిప్లై అయినట్టుగా చూస్తుంది అనమాట. ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మంచి బ్యాక్టీరియా ఇంకా మంచి ఫంగస్ అలాంటివి కూడా దీంట్లో ఉంటాయి. అందుకే ప్లాంట్స్కి చాలా మంచిది అనమాట. డల్ అయిపోకుండా, ఎండిపోకుండా ఉంటాయి. సాయిల్ కార్బన్ని ఇంప్రూవ్ చేస్తాయి, వాటర్ రిటెన్షన్ని పెంచుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట. మనం రెగ్యులర్గా వాడతాం కదా మస్టర్డ్ కేక్ పౌడర్. మస్టర్డ్ కేక్ పౌడర్ అంటే ఏంటంటే ఆవాలు పిండి అనమాట. ఆవాలు పిండి కూడా, ఇది కూడా ఒక 2 స్పూన్స్ అలా వేసాను. ఎండ ఎక్కువగా తగులుతూ ఉంటే అప్పుడు ఈ సాయిల్ని బాగా తేమగా ఉంచేసి సమ్మర్లో మంచి ప్లాంట్ గ్రోత్కి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఇది లిక్విడ్ ఫామ్లో ఇది కూడా ఇస్తున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ బోన్ మీల్ వేస్తున్నాను. దీంట్లో ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మంచి పూలు వస్తాయి అనమాట. రూట్ గ్రోత్ బాగా పెరుగుతుంది. సెల్ వాల్స్ ఉంటాయి కదా, అవి కాండ అంతా వేడికి ఎండిపోకుండా చూస్తుంది అనమాట, స్ట్రెస్ని తట్టుకుంటుంది. అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటాయి కదా, అవి లేకుండా చూస్తుంది అనమాట. ఎక్కువగా ఏమవుతాయంటే ప్రీమెచ్యూర్ బడ్ డ్రాప్, బడ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. అలాగే అలా పడిపోకుండా ఈ బోన్ మీల్ హెల్ప్ చేస్తుంది అనమాట. బడ్ అంతా కూడా ఫ్లవరింగ్ అయ్యి మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా లేతగా ఉన్నప్పుడు వేడికి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి బడ్స్, అలా పడిపోకుండా చూస్తుంది అనమాట. దీనిలో హై ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి మంచి పెద్ద పెద్ద పువ్వులు ఇంకా మంచి ఫ్రూటు సమ్మర్లో కూడా ఇస్తుంది అనమాట. అలాగే లీఫ్ డిస్కలరేషన్ అయిపోతుందా, గ్రీన్గా ఉండకుండా వేరే కలర్ అయిపోతుంటుంది, పేల్ కలర్ అయిపోతుంటుంది. అలా కాకుండా ఈ బోన్ మీల్ సహాయపడుతుంది అనమాట. ఆకులన్నీ గ్రీన్గా ఉండేటట్టుగా చూస్తుంది. అలాగే
ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మాగ్నీషియం సల్ఫేట్. ఇది కూడా సమ్మర్లో చాలా మంచి. ఒక 1 స్పూన్ వేస్తున్నాను ఎప్సమ్ సాల్ట్. ఇది క్లోరోఫిల్ ప్రొడక్షన్కి చాలా అవసరం అనమాట. లష్ గ్రీన్ లీవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే ఆకులు బాగా గ్రోత్ పెంచుతుంది ఎప్సమ్ సాల్ట్. సో హై సమ్మర్లో ఏంటంటే ఆకులు ఎక్కువగా ఎండిపోయి పేల్గా అయిపోయినట్టుగా లేకపోతే ప్రాణం లేనట్టుగా ఉంటాయి కదా మొక్కలు, అలా ఉండకుండా మంచిగా పచ్చగా కనిపిస్తుంది అనమాట. అందుకే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాము. మెగ్నీషియం సల్ఫేట్ ఏం చేస్తుంది అనమాట, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అబ్జర్వ్ చేయడానికి సహాయపడుతుంది అనమాట. అందుకే ఇది చాలా అవసరము. తర్వాత మనము డ్రైడ్ టీ లీవ్స్ వాడుతున్నాము. రోజు వాడే మనం చాయ్ పత్తి ఉంటుంది కదా, ఈ చాయ్ పత్తి చాలా కూలెంట్ ఇస్తుంది అనమాట సమ్మర్లో. అందుకనే ఇది వాడుతున్నాము. చాయ్ వడగట్టేసిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసేసి ఎండబెట్టేసుకోవాలన్నమాట. ఎలాగూ సమ్మరే కాబట్టి కొంచెం తేమగా ఉన్నా కూడా నేను వాడేస్తున్నాను. దీంట్లో ఫంగస్ ఎక్కువగా ఇప్పుడేం పట్టదు, ఎందుకంటే చాలా ఎండాకాలం కాబట్టి. లేదా అంటే డ్రై చాయ్ పత్తి ఉన్నా కూడా బెస్టే అనమాట. ఇది ఒక 2 స్పూన్స్ అలా వాడుతున్నాను. నైట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది పాటింగ్ సాయిల్లో వేస్తే మాత్రం మంచి ఏరేషన్ పెరుగుతుంది అనమాట. దీంట్లో కూడా కొంచెం ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది అనమాట. సో ఇది కూడా హీట్ స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసేయాలి. ఈ మూత కూడా ఒక పేపర్ మూత పెడుతున్నాను అనమాట. అంటే ఇవాపరేషన్ ఏమైనా ఉంటే పోతుంది. సో ఎక్కువ ఫర్మెంట్ అలాంటివి కాకుండా పేపర్ మూత పెట్టేస్తున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ డే ఒక 24 అవర్స్ అయినాక తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు ఒక చిన్న ఐటెం కలుపుతున్నాము, పటిక బెల్లం కలుపుతున్నాము. పటిక బెల్లము మిశ్రీ అంటారు, రాక్ షుగర్ కూడా అంటారు అనమాట. ఇది మైక్రోబియల్ యాక్టివిటీ సాయిల్లో పెంచుతుంది. డీకంపోజిషన్ ఆర్గానిక్ రెసిడ్యూస్ అవన్నీ కూడా తొందరగా చేస్తుంది అనమాట. సో అందుకే ఇది ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేయడంలో దోహదపడుతుంది. సో మంచి ఎనర్జీ బూస్ట్ కూడా ఇస్తుంది అనమాట. అంటే మొలాసెస్ ఇలాంటివన్నీ ఫర్టిలైజర్ బేస్డ్ మొలాసెస్ అవన్నీ కూడా పెరుగుతాయి అనమాట. ఓవరాల్ ప్లాంట్ పెరగడానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఒక 1 స్పూన్ అలా వాడుతున్నాను. ఇది బాగా కలిపేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత మనం ఈ సొల్యూషన్ వాడచ్చు. ఈ సొల్యూషన్ వచ్చేసి చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను చాలా కొంచెం తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని కొంచెం తీసుకున్నాను. ఒక 5-10% అలాగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నాను. అంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ కలిపేశాను. వాటర్ కలిపేసిన తర్వాత ఇప్పుడు ప్లాంట్స్ వచ్చేసి నా దగ్గర 5 ఇంచెస్ పాట్స్, అలాగే 7 ఇంచెస్ పాట్స్, ఇంకా 9 ఇంచెస్ పాట్స్ ఉన్నాయి. సో 5 ఇంచెస్ పాట్స్కి వచ్చేసి ఈ సొల్యూషన్లో ఫుల్ వాటర్ వేసేసిన తర్వాత కూడా, ఈ గ్లాస్లో వాటర్ వేసిన తర్వాత కూడా, ఇది కూడా ఒక చిన్న కటోరలో తీసుకొని ఈ సొల్యూషన్ కొంచెం వేసేసి మళ్ళీ వాటర్ వేసాను. ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి కొంచెం ఛాన్స్ తీసుకోలేదు, చాలా చిన్న పాట్స్ కాబట్టి. మళ్ళీ కావాలంటే నెక్స్ట్ డే వేసుకోవచ్చు సొల్యూషను. అందుకే ఒకేసారి వేయకుండా మళ్ళీ దాంట్లో లిక్విడ్లో ఆల్రెడీ లిక్విడ్ కలిపిన దానికి మళ్ళీ కొంచెం లిక్విడ్ కలిపేసి ఈ పపాయ ప్లాంట్కి వేస్తున్నాను అనమాట. పపాయ ప్లాంట్ జస్ట్ 5 ఇంచెస్ పాటే అనమాట. ఇది సీడ్తో గ్రో చేసిన పపాయ ప్లాంట్ అనమాట. ఆకులన్నీ గ్రీన్గా అయ్యాయి, కాకపోతే కాండ సన్నగా కనిపిస్తుంది. అందుకే దీనికి కొంచెం సొల్యూషన్ వేస్తున్నాను. సాయిల్ ఇలా పెకిలిచ్చేసుకొని దీనికి సొల్యూషన్ ఇలాగే వేస్తున్నాను అనమాట. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు కొంచెం దానికి ఆర్గానిక్గా ఫర్టిలైజేషన్ కావాలి కాబట్టి ఇలాగ లైట్గా రోజు తప్పి రోజు అలా వేసుకోవచ్చు, లేదా అంటే వారానికి ఒకసారి వేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. పళ్ళ మొక్కలు కాబట్టి కొంచెం ఎక్కువగా ఫర్టిలైజర్స్ కావాల్సి వస్తుంది అనమాట. అందుకనే వేస్తున్నాము. ఎండాకాలం కాబట్టి కొంచెం లైట్గా చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం ఎంత లైట్గా వేస్తే అంత మంచిదన్నమాట. అలాగే మందార చెట్టులో అంత పేలుగా అయిపోయాయి లీవ్స్, పేలుగా అయిపోయాయి కాబట్టి లీవ్స్, దీనికి ఎప్సమ్ సాల్ట్ అంటే అలాంటివి అవసరం, క్లోరోఫిల్ ప్రొడక్షన్ అవసరము, అలాగే మిగతా నైట్రోజన్ అలాంటివన్నీ అవసరం కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా లిక్విడ్ కొంచెం హాఫ్ వేసేసి మళ్ళీ వాటర్ కలిపేసి వేసేస్తున్నాను. అలాగే చామంతులు కూడా ఎంత ఎండాకాలమైనా కూడా ఇప్పుడు మంచిగానే ఉన్నాయి మన దగ్గర చామంతి మొక్కలు. సో ఇవి వచ్చేసి మళ్ళీ దీనికి కూడా పూలు రావాలంటే ఇప్పుడు కొంచెం సాయిల్ ఇలా పెకిలిచ్చేసుకొని దీనికి సొల్యూషన్ ఇలాగే వేస్తున్నాను అనమాట. జస్ట్ 5% వేసేసి మిగతా అంతా వాటర్ వేసేసి వేసేస్తున్నాను. అలాగే మల్లె మొక్క చాలా చిన్న పాట్ అనమాట. ఇది కూడా 5 ఇంచెస్ పాటే అనమాట.
అయితే ఇది కూడా స్టెమ్తో గ్రో చేసాము. గ్రో చేసిన తర్వాత మొన్న ఫ్లవర్ కూడా వచ్చింది అనమాట. అయితే దీనికి రెగ్యులర్గా సన్లో బాగా ఎండ తగలదు కాబట్టి ఒకటే ఫ్లవర్ వచ్చింది. బాగా ఎండకి ఎక్స్పోజ్ చేసి ఉంటే మల్లె మొగ్గలు బాగా వస్తాయి అనమాట. అయితే కూడా ఇప్పుడు మనకి ఎంత సన్లైట్ ఉందో దాంతోటే మనం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కొన్ని ఫర్టిలైజర్, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తున్నాను. దీనికి కూడా అలాగే కొంచెం 5% వేసేసి మిగతా అంతా నీళ్లు కలిపేసి సాయిల్లో వేసేస్తున్నాను, వాటర్ వేసేస్తున్నాను అనమాట. సో ఇలా చేసుకొని మనం ఫర్టిలైజర్ సమ్మర్లో కూడా ఇచ్చుకోవచ్చు, మంచి పని చేస్తాయి అనమాట. దీని తర్వాత ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా గ్రో అయ్యాయి. మల్బెరీ ప్లాంట్ వచ్చేసి ఒకటే కొమ్మైనా కూడా బ్రాంచెస్ ఎక్కువగా వచ్చాయన్నమాట. వచ్చి అన్నిటికి కూడా ఫ్రూట్స్ వచ్చాయి. ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఇలాగా చిన్న చిన్న ఫ్రూట్స్ అన్నీ వచ్చాయన్నమాట. అలాగే సపోటా చెట్టుకు కూడా అలాగే వేసాము, దానికి కూడా ఫ్రెష్ లీవ్స్ వచ్చాయన్నమాట, ఫ్రెష్ చిగుళ్ళు వచ్చాయి. సో అలాగే ఇవన్నీ కూడా మనం సమ్మర్లో ఇలా కాపాడుకోవచ్చు, అలాగే దీని గ్రోత్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి ఫస్ట్ వాటరింగ్ చేయాలి ప్లాంట్కి. ఇలాగా మనం ఈవినింగ్ ఫర్టిలైజర్ వేస్తున్నాము అని అంటే మార్నింగ్ దీనికి వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలన్నమాట. ఈ సమ్మర్ కదా, అందుకే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఏ ఫర్టిలైజర్ అయినా కూడా డైరెక్ట్గా వేయకుండా కొంచెం తడిపి తర్వాత అది కూడా ఈవినింగ్ టైంలో వేస్తే మంచిదన్నమాట. సో ఇలాగా ఫస్ట్ వాటర్ వేసేసి మార్నింగ్ ఒక 6 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి అప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది ప్లాంట్స్కి. వారానికి ఒకసారి వేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.